టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు మంచిర్యాల పిఎస్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాల్క సుమన్కు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఏం మాట్లాడాలి సరే కాలం కలిసి వచ్చి నీ అదృష్టము మా తెలంగాణ ప్రజల దురదృష్టము ముఖ్యమంత్రి కొంచెం కూర్చున్నావు. గతంలో మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి నీ పదవిని బట్టి దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఒక ఉద్యమ నాయకుడు ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని రేవంత్ రెడ్డి ఈ చెత్త ఈ బిడ్డ పునర్కాలు రేవంత్ రెడ్డి ఖబర్దార్ మా కేసీఆర్ అంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు లక్షల బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు మంచిర్యాల పిఎస్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాల్క సుమన్కు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్ చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు పోలీసులు నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. నోటీసుల్లో ఏమని పేర్కొన్నారు, ఎప్పుడు హాజరయ్యే అవకాశం ఉందంటారు? రైట్ సుజాత, ఏదైతే మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్, మాజీ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ గత కొన్ని రోజుల క్రితం కూడా ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చెప్పు చూపిస్తూ కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడానికి నిరసిస్తూ కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన అయితే కాంగ్రెస్ పార్టీ అతను కొనసాగుతున్నాయి. ఇక ముఖ్యంగా కూడా ఏదైతే మంచిర్యాల పోలీస్ స్టేషన్లో మూడు సెక్షన్ల కింద కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసింది. ఏదైతే అసభ్య పదజాలంతో కూడా ముఖ్యమంత్రిని దూషించడానికి నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు ఏదైతే మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో బాల్క సుమన్ పై ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసింది. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కూడా బాల్క సుమన్ అందుబాటులో లేకపోవడంతో ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో తన నివాసానికి వెళ్ళినటువంటి మంచిర్యాల పోలీసులు నోటీసులు అయితే అందజేయడం జరిగింది. ఇక ఏదైతే ఈ నోటీసులకు అయితే భయపడేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తనపై అక్రమంగా కేసులు నమోదు చేసింది. గతంలోనే తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులు ఎదుర్కొన్నాం, వీటికి భయపడవలసిన అవసరం లేదని కూడా బాల్క సుమన్ అయితే తెలిపినటువంటి పరిస్థితి. మరొక 2 రోజుల్లో కూడా మంచిర్యాల పోలీస్ ఏదైతే నోటీసులు తీసుకున్నటువంటి ఆ బాల్క సుమన్ 2 రోజులలో కూడా హాజరవుతాను రిప్లై ఇస్తామని కూడా చెప్పినట్టు తెలుస్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే కూడా ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు. బాల్క సుమన్ పై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని చెప్పు చూపిస్తూ కూడా అసభ్య ప్రజాలంతో కూడా దూషించడానికి కూడా సరైనది కాదని కూడా తెలుస్తా ఉన్నారు. ఇటువంటి దిగజాడు రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మానుకోవాలంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కూడా ఆందోళనలు అయితే కొనసాగుతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా మరో 2 రోజుల్లో కూడా మంచిర్యాల పోలీస్ స్టేషన్ కూడా హాజరయ్యే అటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మంచిర్యాల పోలీసులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. సుజాత, ఈ నోటీసులపై బాల్క సుమన్ ఏమైనా స్పందించారా అరుణ్ కుమార్? రైట్ గా బాల్క సుమన్ అయితే స్పందించాడు. ముఖ్యంగా కూడా నోటీసులు తీసుకున్నటువంటి బాల్క సుమన్ ముఖ్యమంత్రి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలను ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల విషయంలో ఖచ్చితంగా చేయించారు. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ఇంత గతంలోనే తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులు ఎదుర్కొని కూడా జైలుపోయినటువంటి పోయినాము. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి కేసుల విషయంలో భయపడేటువంటి పరిస్థితి లేదు అని కూడా బాల్క సుమన్ తెలిపినటువంటి పరిస్థితి. కానీ గత ఏదైతే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ కూడా రేవంత్ రెడ్డిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడానికి కూడా అటు బీఆర్ఎస్ అధిష్టానం కూడా కొంత సీరియస్ ఏదేమైనా కూడా మరో 2-3 రోజుల్లో కూడా మంచిర్యాల పోలీస్ స్టేషన్ కూడా అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి.